గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈ రోజు హెల్త్ జోన్ లో మనతో పాటు డాక్టర్ గారు ప్రవీణ్ మేరెడ్డి గారు ఉన్నారు, ఆర్థోపెడిక్ సర్జన్, కేర్ బంజారా నుంచి. మరి ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే అంశం స్పోర్ట్స్ ఇంజరీస్ గురించి. మరి మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే డాక్టర్ గారిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. మీ సమస్యలకు సలహాలు సూచనలు డాక్టర్ గారు చెప్తారు. నమస్తే అండి డాక్టర్ గారు, వెల్కమ్ టు ఆ స్టూడియో. స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే వాళ్ళు బాగా స్పోర్ట్స్ లో ఉంటారు, మనం తెలుస్తుంటది, చూస్తుంటేనే తెలుస్తుంటది. అంత స్పీడ్ లో పడిపోతారు, అమ్మో కాలు విరిగిపోయిందో చేయి విరిగిపోయిందో అనుకుంటాం. మళ్ళీ వెంటనే ఒక 1 month 2 months లోనే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వర్క్ అయిపోతూ ఉంటారు. అంటే ఎందుకంటే నార్మల్ ఇంజరీని మనం స్పోర్ట్స్ ఇంజనీరీ ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటారు? అంటే జనరలీ వీ కాల్ స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి ఎక్కువ స్పోర్ట్స్ పర్సన్స్లో జరుగుతాయి కాబట్టి వాటిని స్పోర్ట్స్ ఇంజరీస్ అని అంటాము. అది మొదటి విషయం. ఏంటంటే బేసికలీ స్పోర్ట్స్ ఇంజరీస్ జరిగే పీపుల్ ఆర్ జరిగే వాళ్ళకి ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ మజిల్స్ స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇంజురీ జరిగినా కానీ సిగ్నిఫికెంట్ మనకు అనిపించినా కానీ మాక్సిమం లిగమెంట్స్ 1 or 2 లిగమెంట్స్ డ్యామేజ్ అవ్వచ్చు. అదే నార్మల్ పర్సన్ అదే ఫోర్స్తో పడితే డెఫినెట్లీ మోర్ దెన్ 1 or 2 లిగమెంట్స్ ఇట్ విల్ బి ఆల్మోస్ట్ కంప్లీట్. ఫర్ ఎగ్జాంపుల్ టేకింగ్ నీ మోకాలు తీసుకున్నాం అనుకోండి, సిగ్నిఫికెంట్ ఫోర్స్ కంటిన్యూ అవుతూ ఒక లిగమెంట్ తర్వాత ఒకటి డ్యామేజ్ అవుతూ వెళ్తుంది. అదే మజిల్స్ విల్ టేక్ సమ్ ఆఫ్ ద లోడ్ ఇన్ సంబడి హూ ఇస్ లైక్ ఏ స్పోర్ట్స్ పర్సన్. ఓకే, అంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి ఆ ఎక్సర్సైజ్ కానీ కండిషనింగ్ అనేది చేసుకుంటారు కాబట్టి అలా ఉంటుంది. ఓకే, కానీ రికవర్ చూసుకుంటే చాలా తొందరగా అయిపోతూ ఉంటుంది. యా అబ్సల్యూట్లీ, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ డూయింగ్ ద ఎక్సర్సైజెస్ రెగ్యులర్లీ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ లిగమెంట్ టేర్ విచ్ హీల్స్ వితౌట్ సర్జరీ తొందరగానే రికవర్ అవుతారు. ఎందుకంటే రెగ్యులర్గా మళ్ళీ ఎక్సర్సైజ్ అనేది వాళ్ళకి రిహాబిలిటేషన్ అనేది చాలా తొందరగా చేసుకోగలుగుతారు వాళ్ళు. ఓకే, జనరల్గా స్పోర్ట్స్ పర్సన్లో ఎక్కువ ఇంజరీస్ ఏ పార్ట్స్కి జరుగుతుంటాయి? మెయిన్లీ స్టార్టింగ్ విత్ మోకాల్లో, ఎస్పెషల్లీ ఫుట్బాల్, బాస్కెట్బాల్, క్రికెట్ ఇట్లాంటి ఆడేవాళ్ళలో మోకాల్లో బాగా సిగ్నిఫికెంట్ ఇంజరీ అవుతుంది. ఫింగర్స్కి ఒక్కొక్కసారి అవుతుంది, రిస్ట్కి అవ్వచ్చు, బట్ షోల్డర్ అండ్ నీ కామన్లీ, ఒకేజనల్లీ యాంకిల్ అండ్ హిప్. జనరల్గా మనం షటిల్ అయినా కానీ వెళ్ళాలంటే యాంకిల్ లేదంటే మనం ఎక్కువ వింటూ ఉంటాం, దాంట్లో చాలా స్ప్రెయిన్ ఉండిందని, వాటర్ ఉండిందని, సర్జరీస్కి వెళ్ళారని, ఇవన్నీ జనరల్ గా మనం వింటూ ఉంటాం. యాంకిల్ ఇంజరీస్ ఆల్సో ఆర్ కామన్, వెరీ కామన్. మోర్ దెన్ స్పోర్ట్స్ ఇంజరీస్ దే ఆర్ రెగ్యులర్ ఇంజరీస్, యాంకిల్ ఇంజరీస్. దీనికోసం ఏంటంటే స్పెషల్ గా ట్రీట్మెంట్ ఉంటుందా, ఫిజియోథెరపీ ఉంటుందా, లేదంటే సర్జరీస్ అలా ఏమైనా వెళ్ళాల్సి ఉంటుందా? సింప్లెస్ట్ మెజర్స్ ఎక్కడైనా కానీ రైస్ ట్రీట్మెంట్ అని చెప్తాము. రెస్ట్, ఎలివేషన్, కంప్రెషన్ అండ్ ఇమ్మొబిలైజేషన్. అంటే రెస్ట్ ఇస్తే పార్ట్కి చాలా వరకు తగ్గుతుంది మోస్ట్ ఆఫ్ ద ఇంజరీస్, లిగమెంట్ స్ప్రెయిన్స్ కానీ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే లిగమెంట్ ఎప్పుడైనా హీల్ అయినప్పుడు ఫస్ట్ టేర్ అయినాక మళ్ళీ స్ట్రెచ్ అయ్యి హీల్ అవుతుంది ఎప్పుడైనా. సో అన్ఈవెన్ సర్ఫేస్ మీద నడిచినప్పుడు ఎప్పుడైనా కానీ ఆ సడన్ వాబుల్నెస్ అనేది, అంటే అట్లా పడిపోతామేమో అనే ఒక ఫియర్ అందరికీ ఉంటుంది. ఎస్పెషల్లీ యాంకిల్ ఇంజరీస్, బయటి సైడ్ యాంకిల్ బయటి పక్కన డ్యామేజ్ అయిన లిగమెంట్ వల్ల ఎప్పుడైనా స్ట్రెచ్ అయ్యి హీల్ అవుతుంది కాబట్టి ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. Most of the patients complain about that. I myself actually suffered from a lateral ligament injury of the ankle. Okay. Just a simple twist injury, and then it took almost 6 months to 1 year for it to come back to normalcy. And a normal person ki ledante oka sports person ki aina kuda anta time padutundi. Okkokasari pattochu if it is a complete tear. ఓకే, on the outer layer. ఒక్కోసారి మనం కొన్ని అపోహలు వింటుంటాం. అపోహలు అవి వాస్తవాలు తెలియదు, మీరే చెప్పాలి ఇప్పుడు. అంటే నిజంగా ఒక బ్రేకేజ్ అయింది, లేదంటే ఎక్కడైనా చిన్న ఇంజరీ అయింది, మళ్ళీ ఇంకొకసారి మీరు ఆడకూడదు, ఆడితే ప్రాబ్లం వస్తుంది, లేదంటే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు, ఇలాంటివన్నీ నిజంగా ఉంటాయంటారా? ఐ మీన్ లైక్ ఇంత ఫాస్ట్ మెడికేషన్ వచ్చిన తర్వాత కూడా. ఓకే, ఇంజురీస్ అన్నప్పుడు కామన్గా బోన్ ఇంజురీ అవ్వచ్చు, కార్టిలేజ్ ఇంజురీ అవ్వచ్చు, లిగమెంట్ ఇంజురీ అవ్వచ్చు. లిగమెంట్ ఇంజురీ అనేది హీల్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద లిగమెంట్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పార్షియల్ టేర్, అంటే కొద్దిగానే టేర్ అయ్యి స్ట్రెచ్ అయినప్పుడు తప్పకుండా హీల్ అవుతాయి. కంప్లీట్ టేర్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీలో క్రూషియేట్ లిగమెంట్స్ అని ఉంటాయి, 2 మెయిన్ స్ట్రాంగ్ లిగమెంట్స్, ఒకటి ఫ్రంట్ ఉంటుంది, ఒకటి బ్యాక్ ఉంటుంది, అందుకని యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని అంటాము. అవి టేర్ అయినప్పుడు మధ్యలో మిడ్ సబ్స్టెన్స్ అని అంటాం, మధ్యలో టేర్ అయినప్పుడు అవి దానంతటవే హీల్ అయ్యే కెపాసిటీ ఉండదు, ఎందుకంటే దానికి రక్త ప్రసరణ పోతుంది, సో దానివల్ల హీల్ అవ్వవు. అదే ఎముకని పీస్ ఆఫ్ బోన్తో వచ్చింది అనుకోండి లిగమెంట్, అప్పుడు దాన్ని ఫిక్స్ చేసేసి అదే పొజిషన్లో కూర్చోబెడితే హీల్ అయిపోతుంది. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, జస్ట్ రిమైండ్ మీ యువర్ క్వశ్చన్ అగైన్. అంటే కొన్ని చోట్ల మన దెబ్బలు తగిలితే కనుక మళ్ళీ వీళ్ళు ఆడకూడదు, అసలు వైపు వెళ్ళకూడదు. అదే, సో ఐ వాస్ టాకింగ్ అబౌట్ వేరియస్ డిగ్రీస్ ఆఫ్ సివియారిటీ ఆఫ్ ఇంజరీ. అయితే ఎంత మైల్డ్ ఇంజరీ అయితే తొందరగా 6 weeks హీల్ అయిపోతుంది, దే కెన్ గో బ్యాక్ టు స్పోర్ట్. ఒక్కొక్కసారి లిగమెంట్ ఇంజరీ క్రానిక్ అన్డయాగ్నోజ్డ్ ఉన్న వాళ్ళు చాలామంది
ఆడలేకపోతారు. కొన్నేళ్ల వరకు కూడా వాళ్ళు తెలియకుండా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నొప్పి ఉంటుంది, బట్ అదేంటో కనుక్కోలేము. అంటే నిజంగా అది తెలియదు అంటారా? ఒక్కొక్కసారి అది రిపోర్ట్స్ లో కూడా మనకి కనుక్కోలేమంటారా? అది క్లినికల్ గా చూస్తాము, హిస్టరీ తీసుకుంటాము, ఎగ్జామిన్ చేస్తాము. లేదంటే ఆ స్పోర్ట్స్ పర్సన్ అంత సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల అంటారా? అది కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకు అనంటే లిగమెంట్ ఇంజురీ అనేది మనకి ఎక్స్రేలో కనిపించదు కాబట్టి సమ్టైమ్స్ వీ మే హ్యావ్ టు డూ ఎంఆర్ఐ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ లాంటిది, అల్ట్రాసౌండ్ ఒక్కొక్కసారి ఎంఆర్ఐ ఒకటి చేయించాల్సిన అవసరం పడుతుంది. అది చేయించకపోవడం వల్ల ఏమవుతుందంటే పాత నొప్పి కింద ఉండిపోయి దే విల్ నాట్ బి యూజింగ్ దేర్ పర్టికులర్ జాయింట్. ఎగ్జాక్ట్లీ, బికాస్ దే నీడ్ పర్ఫెక్ట్ ఫంక్షన్ ఇన్ ఎనీ జాయింట్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్పోర్ట్స్ పర్సన్. డాక్టర్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు ఉన్నారు కోదాడ్ నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే సార్, నమస్తే, మాట్లాడుతున్నాను. చెప్పండి. ఈ రైట్ షోల్డర్ వచ్చేసి బాగా పెయిన్ వస్తుంది సార్. ఒకసారి కింద పడ్డాను. ఓకే, ఎన్ని రోజులు అయిందండి పడి? దాదాపు 6 months అవుతుంది సార్. 6 months అవుతుంది. ఓకే, పడ్డ తర్వాత ఏం చేశారు? నేను ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు సార్. అదేంటంటే పెయిన్ వస్తుంది బాగా. ఓకే, అయితే నేను గుంటూరు దగ్గర ఎన్ఆర్ఐలో చూపించాను, మామూలుగా మందులు ఇచ్చేసారు. ఓకే, అది తగ్గట్లేదు సార్, అట్లానే ఉంటుంది. ఫిజియోథెరపీ ఏమైనా చేశారా? ఎక్సర్సైజెస్ కానీ? ఫిజియోథెరపీ ఒకసారి చేయించాను సార్, అయినా కంట్రోల్ అవ్వట్లేదు సార్, అది అట్లా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటి? నొప్పియా, వీక్నెస్ ఆ షోల్డర్ లో? లేదు సార్, నొప్పే సార్, బాగా పెయిన్ వస్తుంది. ఫోల్డ్ అవ్వట్లేదు, స్లీపింగ్ లో బాగా వస్తుంది నొప్పి. ఓకే, షోల్డర్ మూవ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? స్టిఫ్ గా ఉందా? మూవ్మెంట్ బాగా హైట్ చేసినప్పుడు బాగా పెయిన్ వస్తుంది సార్, బాగా ఫోల్డ్ అవ్వట్లేదు. రౌండ్ గా తిరగాలి కదా. అవును, ఆ రౌండ్ హాఫ్ రౌండ్ వరకు పర్వాలేదు, హాఫ్ రౌండ్ తర్వాత బాగా పెయిన్ వచ్చేస్తుంది. ఓకే, ఒక్కసారి చెక్ చేయించుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఎక్స్రేలో కనిపించని ఇంజరీస్ ఒక్కొక్కసారి రొటేటర్ కఫ్ అని ఇది కొంచెం స్ట్రెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. షోల్డర్ చుట్టూ ఉన్న మజిల్స్, మెయిన్ స్ట్రాంగ్ మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ లో ఒక్కొక్కటి మెయిన్లీ సూప్రోస్పైనటిస్ అని ఏదైతే చేయి మీరు ఎత్తుతారో దానికి చిన్న ఇంజురీ అయినా కానీ షోల్డర్ అంతా కొంచెం టైట్ అయిపోయి స్టిఫ్ అవుతుంది. సో దానికోసం అది ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బాగుంటుంది. మీరు రైట్ అండి. శ్రీనివాస్ గారు విన్నారు కదా, డాక్టర్ గారు సలహా పాటించండి, వెంటనే చూపించుకోండి. ఎందుకంటే ఆరోగ్యం విషయంలో అస్సలు చేయకూడదు. అండ్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు గణపతిరావు గారు ఏలూరు నుంచి. గణపతిరావు గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో, చెప్పండి. డాక్టర్ ప్రవీణ్ గారు ఉన్నారు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి గణపతిరావు గారు. సార్ నాకు మామూలు గేమ్స్ అవుతుంటే రైట్ హ్యాండ్ షోల్డర్ బాగా పెయిన్ వస్తుంది సార్. రైట్ హ్యాండా షోల్డర్ అండి? షోల్డర్ సార్, షోల్డర్ షటిల్ కానీ వాలీబాల్ కానీ ఆడుతుంటే బాగా పెయిన్ వస్తుంది సార్. ఓకే, రెగ్యులర్ గా ఆడుతున్నారా ఇప్పుడు కూడా? సార్ అవును సార్, షటిల్ ఆడుతాను సార్. షటిల్ ఆడుతున్నారు, ఆడగలుగుతున్నారు? అవును సార్. ఆడిన తర్వాత వస్తుందా నొప్పి? ఆడేటప్పుడు షార్ట్ గా వేస్తే షార్ట్ వేస్తే కంటే బాగా పెయిన్ వస్తుంది సార్. ఒకసారి అంటే పెయిన్ వస్తుంది, కొద్దిసేపటికి మళ్ళీ రిలీఫ్ అవుతుంది సార్. ఓకే, ఓకే. ఇదివరకు ఏమైనా ఇంజురీ అయిందా, పడ్డారా? లేదు సార్, పడ్డాను సార్. అంటే నాకు చిన్నప్పటి నుంచి కొద్దిగా షెడ్ లో ఎక్కువ ఆడేవాడిని. అయితే ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా వాలీబాల్ కూడా ఆడుతున్నాను. మీ వయసు ఎంత అండి? నాకు 27 సార్. 27 years. మామూలుగా రెగ్యులర్ గా ఎక్సర్సైజ్, జాగింగ్ అట్లాంటి చేసి తర్వాత ఆడతారా, జస్ట్ డైరెక్ట్ వెళ్ళి ఆడతారా? అంటే ఎక్సర్సైజ్ అంటే నేను కమర్షియల్ ట్రై చేశాను సార్. అయితే డైలీ వెళ్ళను ఎక్సర్సైజ్ కి, ఎప్పుడన్నా ఒకసారి రేర్ గా వెళ్తుంటాను. అంటే అంత కాలేదు సార్, ఇక్కడ ఇదొకటి డైలీ వర్క్ వెళ్తూ ఉంటాము. అదే ఒకసారి కండిషనింగ్ అనేది మామూలుగా బిఫోర్ గేమ్ అండ్ ఆఫ్టర్ గేమ్ ఒకసారి చేసి చూడండి. దానివల్ల కూడా తగ్గకపోతే డెఫినెట్లీ యూ షుడ్ గెట్ కన్సల్టింగ్ ఆర్థోపెడిక్ సర్జన్ టు సీ. ఓకే అండి, విన్నారు కదండి గణపతిరావు గారు, డాక్టర్ గారు చెప్పిన సలహా పాటించండి. అంటే మీరు ఇంతకు ముందు చెప్పారంటే దాంతో వార్మప్ లాంటిది అంటారు. ఎగ్జాక్ట్లీ, వార్మప్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి ముందు. కొద్దిగా ఫస్ట్ స్వెట్ వచ్చేంత వరకు చేసుకొని దాని తర్వాత యూ టోన్ ద మజిల్స్ అండ్ దెన్ యూ ప్లే ద గేమ్. నాకు చిన్న డౌట్ వచ్చిందండి. ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ కంటే మనం ఒక డైట్ సపరేట్ గా ఇస్తాము, ఇవన్నీ ఇస్తాం. బట్ నార్మల్ గా కూడా స్పోర్ట్స్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటారు జనరల్ గా కూడా. కాకపోతే మనం ఎక్కువ నడిచినా, ఎక్కువ మెట్లు ఎక్కినా, ఏం చేసినా కూడా త్వరగా అరుగుతాయి, చాలా తీసుకోవాలి. వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అదే అంటే ఇప్పుడు ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం లేని వాళ్ళకి, యంగ్ ఇండివిజువల్స్ కి మెట్లు ఎక్కడం దిగడం వల్ల మేజర్ ఇష్యూస్ ఏమి ఉండవు. ఎందుకంటే ఇఫ్ దే ఆర్ రెగ్యులర్లీ డూయింగ్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ గా ఫిట్ గా ఉన్నారు, వాకింగ్ చేస్తున్నారు, అట్లాంటి వాళ్ళకి ఏం కాదు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఆ కార్టిలేజ్ అనేది సాఫ్ట్న్ అవుతూ వస్తూ 35-40 years నుంచి ఎక్కువ అవుతుంది, ఎస్పెషల్లీ మోకాలు చిప్ప కింద. సో అట్లాంటి వాళ్ళకి న్యాచురల్లీ ఆ పెయిన్ వస్తున్నప్పుడు అవాయిడ్ చేసుకుంటే ఆ సిమ్టమ్స్ తగ్గుతాయనే ఉద్దేశంతో అవి చేయొద్దు అని చెప్తాము. బట్ రెగ్యులర్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్, ఐ ఎంకరేజ్ మై పేషెంట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఈవెన్ దే కమ్ అండ్ ఆస్క్. ఓకే, రెగ్యులర్ డైట్ తీసుకునే వాళ్ళు కూడా చక్కగా స్పోర్ట్స్ రోజు రెగ్యులర్ గా ఆడుకోవచ్చు. తప్పకుండా. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడతాం. నాగేశ్వరరావు గారు ఉన్నారు.
నమస్తే అండి నాగేశ్వరరావు గారు. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి గారు చెప్పండి. హలో హలో చెప్పండి. ప్రాబ్లం మా మిస్సెస్ గారి మాట్లాడతారు. ఓకే చెప్పండి. నమస్తే. నమస్తే చెప్పండి. నమస్తే. నాకు భుజం నొప్పి వస్తుందండి, ఒక సంవత్సరం నుంచి అట్లా ఉంది రైట్ సైడ్. మీ వయసు ఎంతమ్మా? నా వయసు 52 అండి. 6'2" 5'2"? 62. 52. 5'2", 52. ఓకే. ఈ మధ్య నేను చెక్ చేసుకుంటే ఎక్స్రే అది తీశారు, షోల్డర్ లో కాల్షియం డిపాజిట్ అయిందని చెప్పేసి దానికి ఆపరేషన్ చేయాలన్నట్టు చెప్పారు. 52 years కి కాల్షియం డిపాజిట్ అన్నారా? ఓకే అన్నారండి. ఒక ఆయన ఏమో అవసరం లేదు అన్నారు. ఓకే. ప్రస్తుతానికి దహిల్మానాలు ఆగిపోయాం. అది ఎట్లా అంటే ఆయన ఏమన్నారంటే ఫిజియోథెరపీ చేయించినా లేకపోతే మెడిసిన్ వాడిని తగ్గిద్ది అన్నారు ఒక ఆయన. ఓకే. షోల్డర్ లో ఆపరేషన్ తప్ప వేరే సొల్యూషన్ లేదన్నారు. చెప్తాను. షోల్డర్ లో మీకు ఇప్పుడు పెయిన్ ఉందా, స్టిఫ్నెస్ ఉందమ్మా? ఏంటి మెయిన్ ప్రాబ్లం? పెయిన్ ఉందండి. పెయిన్ ఉంది బాగా. షోల్డర్ మూవ్మెంట్స్ బాగానే ఉన్నాయా? మూమెంట్స్ అంటే కొన్ని మూమెంట్స్ లో పెయిన్ ఉంటుందండి, అన్నిటికీ అట్లా లేదు. బ్యాక్ సైడ్ పెట్టినప్పుడు బాగా లేపినప్పుడు అట్లాంటప్పుడు ఉంటుంది. నార్మల్ ఉన్నప్పుడు అంత ఎక్కువ ఉండట్లేదు. ఓకే. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా మీకు నొప్పి? 1.5 year నుంచి. 18 months. సారీ, ఐ ఫర్గాట్ దట్. యా. ఓకే. 18 months నుంచి నొప్పి ఉంది అంటే జనరల్ గా కాల్సిఫిక్ టెండినైటిస్ అని మీకు కాల్షియం డిపాజిషన్ ఉంది అనేది కండిషన్ దానంతట అదే తగ్గిపోవాలి. ఒక్కొక్కసారి పెయిన్ కిల్లర్స్ లేకపోతే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాము. దానికి జనరల్ గా సర్జరీ అనేది పోయి ఆ కాల్షియం డిపాజిట్ తీయడం అనేది జరగదు, చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఇంకా షోల్డర్ మెయిన్ గా మూవ్మెంట్స్ చేసుకుంటూ ఫిజియోథెరపీ చేసుకుంటూ అల్ట్రాసౌండ్ మసాజ్ అనేది ఒకటి చేయించుకోవచ్చు. దాని తర్వాత పెయిన్ కిల్లర్స్ వేసుకొని కంటిన్యూ చేయాలమ్మా. సర్జరీ అయితే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అట్ దిస్ స్టేజ్. ఓకే అండి, విన్నారు కదండి. డాక్టర్ గారు చెప్పారు అండ్ సర్జరీ అవసరం లేదు, మెడికేషన్ తోనే అండ్ చిన్నపాటి ఫిజియోథెరపీతోనే మీ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు అని చెప్పారు. తప్పకుండా మీకు వీలుంటే కనుక హైదరాబాద్ కేర్ బంజారాలో డాక్టర్ గారు ఉంటారు, లేదంటే మీ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ ఎవరైనా కలవచ్చు. నెక్స్ట్ ఉన్నారు శేషగిరి గారు హైదరాబాద్ నుంచి. శేషగిరి గారు నమస్తే అండి, చెప్పండి. మాట్లాడండి. చెప్పండి శేషగిరి గారు, చెప్పండి. నమస్కారం సార్. ఏం లేదు, నాది ఒక 3 years నుంచి మెడలు బాగా నొప్పి అనమాట. అది స్పాండిలైటిస్ అంటారు, అది కూడా కాదన్నారు కొంతమంది. అసలు మెడల్ తిరిగి కంప్లీట్ గాను. తర్వాత ఇంకోటి ఏంటంటే కరకర గాని సఫర్ వస్తుంది చెవుల వెనుక భాగంలో. అదే ఒక డాక్టర్ సలహా ఏంటంటే ఫ్రాక్చర్ అని చెప్పారు. ఫ్రాక్చర్ అంటే ఏంటో నాకు తెలియదు అసలు ఎలా ఉంటుందో. అది ఫ్రాక్చర్ అంటే ఏం చేస్తారు, దానివల్ల నయం అవుతుంటారా? ఎక్కడండి మీకు నొప్పి? మొత్తం మెడల్ అండి. మెడ మీద ఫ్రాక్చర్ ఉందని అన్నారా? ఫ్రాక్చర్ కాదండి, అది ఫ్రాక్చర్ బాగలేదు. నాకు మెడ తిరగదు అసలు, మెడ మొత్తం మెడ తిరగదు అంటారు పూర్తిగా? పూర్తిగా ఎటు వెనుకకు ముందుకు తప్ప పక్కకు కూడా దొంగలు అసలు. ఎంత మీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఇప్పుడు 50 years అండి. 50. అవునండి. ఓకే. 50 years అంటే మామూలుగా స్పాండిలైటిస్ అని కామన్ గా లూజ్ గా వాడతాం ఆ టర్మ్. బట్ ఏంటి అంటే డిస్క్స్ అనేది అరుగుతూ ఉంటాయి చాలా మందికి. దానివల్ల జాయింట్స్ మూవ్మెంట్ ఫ్రీగా రాదు, స్టిఫ్ గా వస్తుంది. సో ఆ స్టిఫ్నెస్ వల్ల మీకు మూవ్మెంట్స్ పూర్తిగా రాకుండా అట్లా అదొక పాసిబిలిటీ ఉంది. ఇంకొక కండిషన్ ఉంది యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అని. ఒక వెనకాల లిగమెంట్స్ అన్ని ఇట్లా కాల్షియం డిపాజిషన్ లాగా అయ్యి గట్టిగా అయిపోతుంటాయి. సో ఆ గట్టిగా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మూవ్మెంట్స్ రావు. ఆ రెండిట్లో ఏ కండిషన్ ఉంది, ఇది ఆర్థరైటిస్ వల్లనా లేకపోతే ఇట్లాంటి వేరే కండిషన్స్ ఏమైనా ఉన్నాయని తెలుసుకోవాలంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎక్స్రే తీయించుకుంటే తెలుస్తుంది మనకు. రైట్. అన్న ఫ్రాక్చర్ ఏదో చెప్పారు. అదే ఫ్రాక్చర్ అనిపించింది. ఫ్రాక్చర్ అంటే ఎముక విరగడం అన్నమాట. బట్ ఫ్రాక్చర్ వల్ల అంత స్టిఫ్నెస్ అన్ని లెవెల్స్ లో రాకూడదు. ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్. మీరు ఎప్పుడైనా పడ్డారా,